ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? సో మస్తు రోజులు అవుతుంది కదా మన వీడియోస్ పెట్టక సరిగా. సో అందుకని చెప్పేసి మీకోసం ఈరోజు బ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నేను కూడా సరదాగా అయితే బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే మన హైదరాబాద్లో చూడడానికి అసలు ఏమేమి ప్లేసులు ఉన్నాయి అనేసి ఈరోజు మీకు చూపిస్తా వీడియోలో. ఫస్ట్ మనకు హైదరాబాద్లో చూడడానికి ఏమేమి ఉన్నాయంటే ఇగో ఈ మనిషి ఉన్నాడు ఫస్ట్ అయితే. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏ కన్నా నాన్న బోండం. హాయ్. సో రాజు కొంచెం పాపం అలసిపోయిండు, కొంచెం ఏంటిది అంటే మూడ్ ఆఫా? ఎందుకు మూడ్ ఆఫ్? బలవంతంగా బయటికి తీసుకొచ్చి లాగ్ చేపిస్తున్నాను. అంటే నాతో రావడం నీకు ఇష్టం లేదా? లేదు. అవునా? ఫ్రెండ్స్ చూసిరు కదా, రాజుకు నాతో రావడం ఇష్టం లేదంట. అంటే పైకి అలా చెప్తుడు కానీ లోపల ఉంటది అనుకోండి. కదా రాజు? ఫ్రెండ్స్ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మనందరికి గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. అయితే మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు రాజు దిగు, కిందికి దిగమ్మా. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసినాం, కాసేపు చిల్ అవుదాం. ఏముండదా? ఏముండదు అని అంటే మనం అంతసేపు ఉండము, త్వరగా దిగి వెళ్ళిపోవాలి అని అంటారు. ఓకే ట్యాంక్ బండ సూరి, ట్యాంక్ బండ అన్నారు కదా, ట్యాంక్ బండ ఏది? ఇది దీపం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాజు ఏం చూస్తుండో మేము ఏడుకొస్తాం చూపిస్తారండి. హలో, ఏం చూస్తున్నావు? అదేంటి చెప్పు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన తెలంగాణ అసెంబ్లీ. సో మనకి ఏంటి అంటే హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి ట్యాంక్ బండి. బండి కాదు, ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్, చార్మినార్, నక్లీస్ రోడ్, తర్వాత ఏమంటారు గోల్కొండ, ఇలా గుర్తొస్తాయి. సో వాటికంటే ముందు గుర్తొచ్చేది రీసెంట్ టైంలో గుర్తుకొచ్చేది అసెంబ్లీ ఆపోజిట్ లో ఎదురుగా ఉన్న జ్యోతి. ఆ తర్వాత మనకి అంబేద్కర్ గారి విగ్రహం, ఇవి బాగా గుర్తుకొస్తాయి. అదే సెక్రటరీ ఏరియా అంటారు కదా, రాష్ట్ర సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది. అండ్ దానికి అపోజిట్ లో వచ్చేసి మనకు తెలంగాణ అమరవీరుల అది ఏమంటారు జ్యోతి ఉంది. బేసిక్ గా మనకి తెలంగాణ అంటే మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటే అసెంబ్లీని చాలా మంచిగా డిజైన్ చేసి చాలా మంచిగా కట్టించారు. సో మీకు చూస్తే మీకు మ్యాక్సిమం మీరు తాజ్మహల్ అనుకుంటారు నాకు తెలిసి, అలా ఆ డిజైన్ ఉంది. నిజంగా పైన 3 సింహాలు, అటు 3 సింహాలు, ఆ డిజైన్, ఆ గేట్ కూడా అసలు వేరే ఎక్సలెంట్. అసలు
అంటే అదిరిపోయింది, మామూలుగా డిజైన్ లేదు. సో రీసెంట్ టైంలో హైదరాబాద్ అనగానే నైట్ టైమ్, సో రీసెంట్ టైంలో హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ. సో మీకు ఇందాక ట్యాంక్ సో ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీకి ఆపోజిట్ లో జ్యోతి తెలంగాణ అమరవీరులకి జ్ఞాపకార్థం గుర్తుగా సో ఒక దీపం కూడా, అంటే ఒక జ్యోతిని కూడా పెట్టారు. సో అదైతే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. సో చాలా మంది సండేస్ కానీ ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ తో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాము. సో ఇది వచ్చేసి మన తెలంగాణ అమరవీరులకి ఏమంటారు, వాళ్ళ గుర్తుగా ఈ జ్యోతిని, వెనకాల ఉన్న జ్యోతిని అయితే ఏర్పాటు చేశారు. చూసారు కదా ఇక్కడ ఉన్న జనాలు వీళ్ళందరినీ. అంటే మనకి హైదరాబాద్ లో ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ, అంటే ఆ మార్నింగ్ నుంచి వర్క్ లో ఉండి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీస్ తో గట్ట ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే బయట వేరే వేరే విలేజెస్ లో ఎవరైనా ఉంటే హైదరాబాద్ కనుక వస్తే ఖచ్చితంగా ఇవైతే విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మేము కూడా ఫస్ట్ టైం అది కూడా మీకు చూపించడానికి. అంటే ఈ ఒకటే ప్లేస్ నుంచి ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కనిపిస్తుంది, ఎదురుగా మనకి వాళ్ళ ఏమంటారు అమరవీరుల జ్యోతి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకెళ్తే మనకి నక్లెస్ రోడ్, ఇందిరా పార్క్ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇదే వచ్చేసి మన తెలంగాణ అమరవీరుల దీపం, ఐ మీన్ జ్యోతి. సో చూసారు కదా మన సచివాలయం ఆపోజిట్ లో, అంటే మన తెలంగాణ వచ్చింది, దీనికి రావడానికి కారణం ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పేసి, సో దానికి గుర్తుగా ఆపోజిట్ లోనే మంచి ఏమంటారో జ్యోతిని కూడా పెట్టారు. మంచి డెసిషన్ తీసుకున్నారు కేసీఆర్ గారు అప్పుడు. సో నిజంగా అయితే అదిరిపోయింది. సో దీని తర్వాత ఏంటంటే, సో మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం రావడం బేసిక్ గాని, అంటే ఇదివరకు ఎప్పుడు రాలేదు. సో ఆశ ఈ రోజు వెళ్దాము హైదరాబాద్లో ఏమన్నా చూపిద్దాం అంటే తెలిసిందే కదా అన్న. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బట్ కాకపోతే విలేజెస్లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ ఎలా ఉంటుంది అనే చిన్న అది ఉంటుంది కదా, అది కూడా మనం చూపిద్దాం రాజు అని చెప్పేసానంటే బేసిక్గా నాకు ఓపిక లేకపోయి ఉండే. అయితే సరే మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తాను అంటున్నావు కదా అని చెప్పేసి ఇంక మేమైతే రావడం జరిగింది. సో ఇంత ట్యాంక్ బండ్ చూపించింది, ఇప్పుడు సచివాలయం, అలాగే ఎదురుగా ఉన్న జ్యోతి కూడా చూపించింది. నెక్స్ట్ అంబేద్కర్ గారి విగ్రహం అసలు ఎక్సలెంట్ ఏకదమ్ ఉంటుంది, చూడండి మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది. పార్క్ ఉన్నదన్నమాట. కల్ దుకాణం ఎక్కింది, అదే కల్ దుకాణం హైదరాబాద్ లో కదా రిచ్ ఉంటుంది కల్ దుకాణం. అది కళ్ళు దుకాణమా? ఊరిని అక్క మన ఊర్లలో గుడిసెలు చిన్న చిన్న ఉంటాయి. ఇది హైదరాబాద్ అక్క పెద్దది కాదు, రిచ్గా ఉంటుంది. రాత్రి సైకిల్ దొక్కుతాడు, పని లేదు. ఆయన సైక్లింగ్ చేస్తుండు. సైక్లింగ్ హాయ్ బ్రో. అయ్యో జంపింగ్ అక్కడ. ఇలా హైదరాబాద్ లో చాలా అంటే చాలా గుర్రం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. మన హైదరాబాద్ లో కూడా గుర్రాలు తిరుగుతున్నాయా? నేను గాడిదలో తిరుగుతున్నాయి అనుకున్నా. ఒకటి రెండు ఇంకోటి చూడు ముందుంది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లవ్ హైదరాబాద్ ఇక్కడ ఒక చోటే ఉందా? మరి వావ్ వస్తుంది కంకులు వా ఒక రీల్ చేసుకుందాం. 1:30 బోల్ రే బహుత్ బోల్ రే అంటే రెస్పెక్ట్, బోల్ రా అంటే రెస్పెక్ట్ ఎక్కువ చెప్తున్నారు. బోల్ రే ఫ్రెండ్స్. ఇది ప్రసాద్ ఐమాక్స్. నేనైతే కాదురా, నేనైతే పెద్ద పెద్ద మూవీస్ అని ఇంట్లో రిలీజ్ అవుతాయి అండ్ మన మూవీ చూడడానికి రావచ్చు, అట్లా ఎంజాయ్ చేసుకుని కూడా రావచ్చు. ఇలా
అలా తాతదాట అంటే అది వస్తాడు ఇక ఓనర్. ప్రసాదం ఉంది కదా. దేనికి బాధలో ఉన్నాను? నువ్వెందుకు బాధలో ఉన్నావు రాజు? డల్గా ఉన్నావు, ఏమైంది? అంటే దేనికి బాధలో ఉన్నాను? ఏమో నాకు తెలియట్లేదు దేనికి ఉన్నావు. ఒకసారి ముఖం చెప్పి. ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏం డల్ ఉన్నాను? దేనికి డల్ ఉన్నాను? అసలు యాక్టివ్ గా లేవు, ఏదో డల్ గా దూరం పోయి సైలెంట్ గా కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేయను? కళ్ళమని అరవనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మరి అది కావాలి మాకు. నువ్వు ఇంత డల్గా ఉంటే అవ్వదు. పోనీ వెనక్కి పోదామయ్యా చెప్పు, అంత నీరసంగా ఉంటే. కెమెరా పెట్టిన బ్లాక్ మెయిల్ లాంటిది పెడతావా యూట్యూబ్ లో? ఏది పెడతాను కాదు, నువ్వు ఎందుకు నీరసంగా ఉన్నావు? వెనక డిప్రెషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, బాధలో ఉన్నావు. ఆ బాధ అయితే మాతో షేర్ చేసుకో, తగ్గుతుంది. షేర్ చేసుకుంటే నువ్వు ఉండకపోతావు. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. అదేం బాధ చెప్పు మరి. చెప్పు మరి అదేందో. జోక్ గా అన్న. ఫ్రెండ్స్, నాకు కార్లా ఒక క్లిప్ దొరికింది. ఫ్రెండ్స్, నాకు కార్లో క్లిప్ దొరికింది. ఈ క్లిప్ ఎవరిదని అడిగినప్పటి నుంచి రాజు కొంచెం డిప్రెషన్ బాధలో. ఆ క్లిప్ దొరికినప్పటి నుంచి నువ్వు ఇట్లా బాధలో ఉన్నావు కదా. ఎవరిది ఆ క్లిప్? ఫ్రెండ్స్ కమెంట్ చేయరు. ఆ క్లిప్ ఎవరిదై ఉంటుంది? ఇట్లా ముఖం చూపి ఆ క్లిప్ ఎవరిదై ఉంటది? నువ్వే చెప్పావు. ఒకటి తన్మయ్ అనుకుంటాను, 2 శాంతి స్వరూప్ అనుకుంటాను. పెద్ద మాట అన్నాడు సరాడు. అంతే, అంతసేపు రెడీగేటప్పుడు తప్ప అమ్మాయిలు ఉండరేమో. చార్మినార్ చౌరస్తా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చార్మినార్ కి వచ్చేసినాము ఫైనల్ గా. పర్లేదు, ఇప్పుడైతే ట్రాఫిక్ అంతగా లేదు కాబట్టి ఈ స్పాట్ లో వచ్చేసినాం. వెనకాల రాజు కొంచెం నవ్వవయ్య బాబు, కొంచెం హైదరాబాద్ అనగానే మనకి గుర్తుకొచ్చేది చార్మినార్ కాబట్టి అసలు మోస్ట్ అంటే హైదరాబాద్ అంటే మన అంటే హైదరాబాద్ కాకుండా వేరే విలేజెస్ లో ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్తున్నాము అని మన ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది ట్యాంక్ బండ్ అలాగే చార్మినార్. సో ట్యాంక్ బండ్ ఇందాక చూసారు, ఇప్పుడు చార్మినార్ చూడబోతున్నారు. అంటే పురాతన కట్టడాల్లో చార్మినార్ అనేది కూడా ఒక కట్టడం. చార్మినార్ ఎవరు కట్టించారు చెప్పురి? కులీ కుతుబ్ షా. ఎగ్జాక్ట్లీ, మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎవరు కట్టిరో చెప్పు. ఏం లేదు. ఎందుకు కట్టారో చెప్పు. ఎందుకు కట్టారా? సిమెంట్ ఎక్కువైపోతే కట్టారా? లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇక్కడ పెడతారా పార్కింగ్? ఏందయ్యా నువ్వు అట్లా భయపెట్టించినావు? చెప్పు, చార్మినార్ ని ఎందుకు కట్టించారు? దేనికి గుర్తుగా చెప్పు. తెలీదు నాకు. తెలియదా? చదువుకోలే? స్కూల్ కి పోలే? నేను చదువుకున్నా ఫ్రెండ్స్, కానీ గుర్తు లేదు. ముందు ఏం చేస్తానంటారా గాడిద? చార్మినార్ ఎందుకు కట్టిరు అని అంటే నేను మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్. సో ఇప్పుడైతే కొంచెం పార్కింగ్ కోసం అని సూరిగాడి పాపం తంటాలు పడుతున్నాం. సో నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళాక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అయ్యో, ఇద్దరి దగ్గర డబ్బులు, నేను ఇస్తున్న డబ్బులు మళ్ళా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎట్లుంది? ఈ జున్నట. వావ్, బాగుంది, తీయ ఉంది.
అయిపోయిందా? కొంచెం వచ్చిన అంతగా వచ్చింది ఆయన పాపం చూస్తే అన్నీ మన బుద్ధి అవుతుంది కానీ ఏది కూడా లేకపోతుంది మెరుస్తున్నాయి అన్నీ కొందాం అనుకుంటుంది కానీ ఏం కొంటలేదు. చార్మినార్ దగ్గరికి పోయి చార్మినార్ చౌరస్తా కాడ లస్కర్లో నిన్ను చూసినానే వాడినానే అని ఇట్లా పాడదాం అనుకున్నాము కానీ భయపడి పాడలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మేబీ అదే హైదరాబాద్ అనగానే మ్యాక్స్ అందరికి గుర్తుకొచ్చే చార్మినార్. సో అంటే రోడ్డు కట్టంగా ఉంటది అన్నారు కదా, అది మీకు చూపిద్దాం అనుకున్నాం. బట్ క్లోజింగ్ లో ఉంది చార్మినార్ అయితే. సో ఇంకా చాలా ఉన్నాయి హైదరాబాద్ లో, గోల్కొండ, అలాగే తర్వాత సండే మార్కెట్, అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము. సో చార్మినార్ దగ్గర ఏంది అని అంటే బాగా ఫేమస్ చార్మినార్ ఫేమస్. ఆ తర్వాత వచ్చేసి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇరానీ చాయ్ ఫేమస్. చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ ఫేమస్, అలాగే మట్టి గాజులు. సో చార్మినార్ దగ్గర మట్టి గాజులు చాలా ఫేమస్. అంటే ఎవరు వచ్చినా సరే ఫస్ట్ లేడీస్ గాజులు తీసుకుంటారు. చాలా మంది జెంట్స్ కూడా వస్తారు, వాళ్ళ లవర్స్ కి, లేదంటే వాళ్ళ మమ్మీకి, అక్కలకి, చెల్లెలకి, వాళ్ళకి కూడా మట్టి గాజులు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. సో అంత ఫేమస్ చార్మినార్ దగ్గర మట్టి గాజులు ఇవన్నీ. సో బట్ కాకపోతే ఏంటంటే ఈ రోజు ఎందుకో మరి క్లోజ్ ఉంది. బట్ లేకపోతే మీ అందరికి చూపించే వాళ్ళమే. సో టైం కూడా ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తుంది ఆసియా. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా సరే ఆసియా బ్యాగ్ అయితే చూపిస్తుంది. అవును ఫ్రెండ్స్, రాజు కొంచెం బిజీగా ఉంటుండు. సో అందుకని చెప్పేసి కొన్ని వ్లాగ్స్ లో లేక నేనే మీకు తప్పకుండా కంటిన్యూ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట మన వీడియో. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరి. సో ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాము. చలో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వ్లాగ్ లో కలుసుకుందాం. మళ్ళీ వచ్చినామంటే తగ్గేలే.